విశ్వామిత్రుడు తన శిష్యులతో కూర్చున్నాడు, రామలక్ష్మణులతో కూర్చున్నప్పుడు ఆయన ఒక మాట అన్నాడు. రామ, మీ వంశంలో పూర్వం ఒక రాజు ఉండేవాడు, సగర చక్రవర్తి అని. ఆ సగర చక్రవర్తి ఒక గొప్ప యజ్ఞం చేశాడు. ఆ యజ్ఞానికి విఘ్నం వచ్చింది. ఆ విఘ్నాన్ని అధిగమించాడు. అప్పుడే 60,000 మంది పుత్రులు బూదికుప్పలైపోయారు. మీ వంశంలో వాడైనటువంటి భగీరథుడు గంగావతరణం చేయించి తన వంశంలో ముందున్న వాళ్ళందరినీ కూడా ఉద్ధరించాడు. అంతే చెప్పాడు. వెంటనే రాముడు దగ్గరికి జరిగి, హే బ్రహ్మన్, మీరు చాలా చిన్న విషయం కింద సంక్షిప్తంగా చెప్పారు. కాదు కాదు, నాకు వివరంగా చెప్పండి. ఎందుకు యజ్ఞం చేశాడు సగర చక్రవర్తి? నాకు ఒక్కసారి చెప్పండి అంటాడు. అసలు ఆ ప్రశ్న వెయ్యడంలో ఉంటుంది అందమంతా. యజ్ఞము అనేటటువంటిది సనాతన ధర్మమునందు ప్రాణప్రదమైనటువంటి సిద్ధాంతం.